హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉన్నది ఒప్పో రెనో 13. ఇది వాడబట్టైనా 2 మంత్స్ అవుతుంది. ఈ 2 మంత్స్ తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ ఏంది, దీని పూర్తి రివ్యూ ఏంది నేను మీకు చెప్తాను. మీరు ఒకవేళ కొనాలనుకుంటే తీసుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత తీసుకోండి. మెయిన్గా దీంట్లో ఏంటంటే నాకైతే ఈ కాంపాక్ట్ సైజు నచ్చింది అనమాట. ఎందుకంటే ఇది 6.59 ఇంచెస్ తోటి వస్తుంది. వన్ హ్యాండ్లో అయితే మనం ఈజీగా యూజ్ చేయవచ్చు. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా బాగున్నది. మళ్ళీ మల్టీమీడియా కూడా చాలా అంటే చాలా బాగున్నది. ఎందుకంటే డ్యూయల్ స్పీకర్స్ తోటి వస్తుంది కాబట్టి చాలా బాగుంది. ఒకవేళ స్విమ్మింగ్ చేస్తూ ఫొటోస్ ఇట్లా తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఇదైతే ది బెస్ట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే అండర్ వాటర్ ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. అది మళ్ళీ స్విమ్మింగ్ చేస్తూ అన్న తర్వాత బురద నీళ్ళల్లో అయితే కాదు, స్విమ్మింగ్ పూల్ అలాంటివి దాంట్లో మాత్రమే సర్వే అవుతుంది. ఇది IP66, 68, 69 రేటింగ్ తోటి అయితే వస్తుంది. ఇదైతే మనకైతే 30 మినిట్స్ అయితే 2 మీటర్స్ లోతులో ఉన్నా కానీ సర్వే అయితే అవుతుంది. మీరు ఫోటోలు కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఇది ఒకటి మంచి విషయము. మళ్ళీ అందులోనూ ఇది 180 గ్రామ్స్ ఉండి కూడా 5600 mAh బ్యాటరీ ఉన్నది. ఇంత పెద్ద బ్యాటరీ ఇచ్చి కూడా మనకైతే వెయిట్ కూడా అంత లేకుండా డిస్ట్రిబ్యూషన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసిరు. అందులోనూ ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ ఇచ్చారు. చాలా అంటే చాలా యూజ్ఫుల్. మిగతా రెండు కెమెరా బ్యాక్ సైడ్ అంతా బాగాలేకుండా కానీ మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్, ఫ్రంట్ సైడ్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే డే లైట్లో అయితే సూపర్గా అంటే సూపర్గా అయితే వస్తుంది. ఇది డైమండ్ సిటీ 8350 తోటి అయితే వస్తుంది. ఈ డైమండ్ సిటీ కాబట్టి మరీ హెవీ గేమ్స్ ఆడే వాళ్ళు అయితే జర జాగ్రత్తగా చూసుకుంటూ అయితే ఆడండి. ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఫోన్ అనేది హీట్ అవుతుంది. హీట్ అవుతే ఫ్రేమ్స్ డ్రాప్ అలాంటివి కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఫోన్స్ ఇట్లా ఎక్కువ వీడియో తీస్తున్నా కూడా మనకు 2 అవర్స్ మించి కానీ 3 అవర్స్ కానీ కంటిన్యూగా వీడియో చేస్తే కంటిన్యూగా అయితే వామ్ అవుతుంది. వామ్ అవున తర్వాత అయితే మనకైతే ఫోటో కానీ వీడియో కానీ మనం ప్రెస్ చేసినా కానీ టచ్ కాకుండా అయితే అవుతుంది. హెవీగా హీట్లో అయితే వాడొద్దు. కొద్దిగా కూల్ ప్రదేశంలో ఉన్నప్పుడు అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోండి, మీకైతే యూస్ఫుల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు లైటింగ్కి అయితే ఎట్లా మెరుస్తుందో చూడండి. ఇది నాకు మంచిగా నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్కి వచ్చేసరికి ఇక మనకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్పీకర్ గిల్లు అండ్ టైప్-C పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఇంకా సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక స్పీకర్స్ కూడా ఉన్నాయి. సెకండ్ నాయిస్ కన్సోల్ కూడా ఉంది. ఇవి ఇంకా దీంట్లో నచ్చని విషయం వచ్చేసి అయితే మనకు వచ్చి ఇది ప్రైజు అనమాట. బిగ్గెస్ట్ ఏంటంటే మనకి ఇది 37,999 అయితే నడుస్తుంది. మనకు ఆఫర్లో అరౌండ్ 35K అయితే వస్తుంది. దీనికంటే ఇంకా బెటర్ కూడా ఉన్నాయి. కానీ ఒప్పో లవర్స్ ఉంటారు కదా, లుక్ మంచిగా ఉండాలి, ఇన్ హ్యాండ్ ఫీల్డ్ బాగుండాలి, ఫొటోస్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళకు ది బెస్ట్ చాయిస్ అవుతుంది. కాదు నాకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అవి కావాలనుకుంటే దీనికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అయితే తీసుకోండి. హెవీగా గేమ్స్ యూజ్ చేస్తుంటే నేను యూజ్ చేసిన దాంట్లో అయితే నాకైతే బెస్ట్గానే అనిపించింది. కాకపోతే ఓవర్ ప్రైజింగ్ అయితే అయింది. ఈ మన దసరా సేల్స్ జరుగుతుంటాయి కదా, అప్పుడు తీసుకుంటే మీకు అండర్ 30,000 లోపు అయితే వస్తుంది. ఇది 27,000-28,000లా దొరికినట్లయితే ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది అని నా ఒపీనియన్. మీరేమనుకుంటారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేం మోడల్లో చెప్పలేదు కదా, ఒప్పో రెనో 13 మామూలుగా ఉండదు. రెనో సిరీస్ అంటేనే పర్ఫార్మెన్స్ పరంగా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కాంపాక్ట్ కాబట్టి వన్ హ్యాండ్ మోడ్లో అయితే బాగుంటుంది. లుక్ కూడా మనకైతే బాగుంటుంది. ఇది బ్లూ కలరు చూడండి. ఇది మన రివ్యూ అన్నమాట. ఇంకా ఫుల్ డెప్త్ రివ్యూ కూడా చేస్తాను గేమింగ్ సంబంధించి. ప్లీజ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. VRS తెలుగు టెక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.